మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 18వ వచనం. సోమరితనము చేత ఇంటి కప్పు దిగబడిపోవును, చేతుల బద్ధకము చేత ఇల్లు కురియును. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు ఆలోచించండి. సోమరితనం, బద్ధకం అనేది ఉంటే వారి ఇంటినే వారే నష్టపరుచుకుంటారు. మీకు అర్థమవుతుందా? సోమరితనం, బద్ధకం ఉంటే ఎవరు వచ్చి మనల్ని నష్టపరచనక్కరలేదు, మనమే మన ఇంటిని నష్టపరుచుకుంటాం. అంత ప్రమాదకరం ఏంటి సోమరితనము, బద్ధకమైన స్వభావం. అందుకే దేవుని బిడ్డలారా, ఎక్కడ నీలో సోమరితనం ఉందో, ఎక్కడ నీలో బద్ధకం ఏర్పడిందో పరీక్షించుకో, తెలుసుకొని విడిచిపెడితే గనక, సోమరితనాన్ని తీసేసుకుంటే గనక నువ్వు చక్కగా ప్రార్థించగలుగుతావు. ప్రార్థిస్తే నీ కుటుంబం కట్టబడుతుంది. నీ బద్ధకము గనక పోతే దేవుని పని ఎవరు ఏమన్నా, ఎన్ని మాటలన్నా నువ్వు చక్కగా చేసుకోగలుగుతావు. బద్ధకం ఉంటే సాకులు చెప్తావు. బద్ధకం విడిచిపెడితే ఎన్ని మాటలు నీ మీద పడినా చక్కగా దేవుని పని చేస్తావు. దేవుని బిడ్డలారా, సోమరితనం పక్కన పెట్టి ప్రార్థన చేయండి. బద్ధకం పక్కన పెట్టి దేవుని పని చేయండి. దేవుడే మిమ్మల్ని నడిపిస్తాడు. గొప్ప కార్యం మీ జీవితాలలో చేస్తాడు. దేవుడి మాటలను దీవించును గాక. ప్రార్థిద్దాం. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. నీ మాట సత్యము ప్రభు. మాలో సోమరితనం, బద్ధకం ఏర్పడింది నాయన. ప్రార్థన చేయకుండా, నీ పనిని చేయకోకుండా ఆపుతున్నది నాయన. తండ్రి, అలాంటి వారిగా మేము ఉండకూడదు ప్రభువు. ఈ దినమే, ఈ క్షణం నీ మాటను బట్టి సోమరితనమును, బద్ధకమును విడిచిపెట్టేసి ప్రార్థన జీవితమును, దేవుని పనిలో మేమందరము కూడా కొనసాగే బిడ్డలుగా మమ్మల్ని నీవే కట్టమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.